ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే సోషల్‌లో చాప్టర్ 20 పోస్ట్ వరల్డ్ వార్ ఇండియా. పోస్ట్ వరల్డ్ వార్ అంటే వరల్డ్ వార్ తర్వాత ఇండియా పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి చదువుకోబోతున్నాం. ఓకే. ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ వరల్డ్ వార్ 2. ఆఫ్టర్ మ్యాథ్ అంటే ఏంటి అంటే వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత సిట్యుయేషన్ ఎట్లా ఉంది అనేది. ఓకేనా? ద ఇంపాక్ట్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ వాస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్. డిఫరెంట్ కంట్రీస్‌కి ఈ సెకండ్ వరల్డ్ వార్ యొక్క ఇంపాక్ట్ అనేది డిఫరెంట్గా ఉందంట. ద వర్స్ట్ ఎఫెక్టెడ్ వర్ ద యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ ద యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియా, విచ్ లాస్ట్ అబౌట్ 20% ఆఫ్ దేర్ పాపులేషన్. బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఏంటి అంటే యూరోప్లో ఉన్న యుఎస్ఎస్ఆర్, పోలాండ్, యుగోస్లేవియా. వీటిలో 20% ఆఫ్ పీపుల్ చనిపోయారు వరల్డ్ వార్ 2లో. కాబట్టి ఇవే చాలా ఎఫెక్ట్ అయినాయి. ఓకేనా? In economic terms too, the USSR and other European countries lost heavily with destruction of cities, factories and mines on a massive scale. ఈ మనుషులు ఎంతమంది చనిపోయారు అంటే 20% ఆఫ్ పీపుల్ చనిపోయారు కాబట్టి ఎక్కువ లాస్ట్ అయినాయి అని చెప్పేసి, ఎక్కువ లూజ్ అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలా కాకుండా ఆర్థిక పరంగా కూడా ఈ యూరోపియన్ కంట్రీసే చాలా దెబ్బతిన్నాయి అంట. ఓకేనా? ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్ ఇంకా యూరోపియన్ కంట్రీస్ చాలా దెబ్బతిన్నాయి. సిటీస్ అన్నీ కూలిపోయినాయి అంట. చాలా సిటీస్ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఫ్యాక్టరీస్, మైన్స్ మ్యాసివ్ స్కేల్లో చాలా ఎక్కువ సంఖ్యలో డిస్ట్రాయ్ అయిపోయినాయి ఈ వార్లో. కాబట్టి ఆర్థిక పరంగా కూడా చాలా లాస్ అయినాయి ఈ కంట్రీస్. ఏ కంట్రీస్? ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్ ఇంకా యూరోపియన్ కంట్రీస్, మిగతా యూరోపియన్ కంట్రీస్. ఓకే. అబౌట్ 1700 towns, 31,000 factories and over 70,000 villages of USSR had been completely destroyed. ఇవి యూరోప్ మొత్తానికి సంబంధించినవి కాదు, ఓన్లీ యుఎస్ఎస్ఆర్లో మాత్రమే 1700 టౌన్స్ అంటే కొంచెం అర్బన్ ఏరియాస్, అండ్ 31,000 ఫ్యాక్టరీస్, 70,000 విలేజెస్, పల్లెటూర్లు అనేవి నాశనం అయిపోయినాయి అంటే డిస్ట్రాయ్ అయిపోయినాయి ఈ వార్ వల్ల. In contrast, the USA suffered less as the war was not fought on its territories. కానీ యుఎస్ఏకి వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సెకండ్ వరల్డ్ వార్. గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏనే కదా సూపర్ పవర్ ఇప్పుడు ప్రపంచంలో. అవునా కాదా? తెలుసా మీకు ఈ విషయం? యుఎస్ఏ సూపర్ పవర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ అనేది యుఎస్ఏ రీజియన్లో ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ అంతా ఎక్కడ జరిగిందంటే యుఎస్ఎస్ఆర్లో, యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడ జరిగింది ఫైటింగ్ అంతా. వార్ అంతా అక్కడ జరిగింది, బాంబింగ్స్ అవన్నీ అక్కడ వేసుకున్నారు కాబట్టి యూరోప్ అంతా బాగా దెబ్బతినింది. కానీ యుఎస్ఏ కూడా యుద్ధం చేసింది, కానీ యుఎస్ఏ రీజియన్లో యుద్ధం జరగలేదు కాబట్టి అది చాలా బెనిఫిట్ అయింది ఈ వార్ టైంలో. ఓకేనా? అసలు సఫరింగ్ అనేది చాలా తక్కువ ఉంది వాళ్ళకి అని చెప్తున్నారు. In fact, Second World War helped USA grow out of its economic misery caused by the Great Depression. ఓకేనా? యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ యుఎస్ఏకి గ్రేట్ డిప్రెషన్లో నుంచి బయటపడటానికి హెల్ప్ చేసిందంట. ఓకేనా? మైజరీ అంటే ఏంటి? పేదరికం. ఓకేనా? ఆ గ్రేట్ డిప్రెషన్ వల్ల వచ్చిన పేదరికంలో నుంచి యుఎస్ఏ బయటపడటానికి యాక్చువల్గా సెకండ్ వరల్డ్ వార్ అనేది కొంచెం హెల్ప్ చేసింది. ఓకేనా? ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1929. గ్రేట్, సూపర్. అండ్ ఎన్ని ఇయర్స్ ఉంది? 10 years. సూపర్ గ్రేట్. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ వరల్డ్ వార్? 1939. సో చూసారా, ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ అట్లా అయిపోవటం సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఓకేనా? సో మిగతా కంట్రీస్ అన్నీ ఇంకా అప్పుడే డిప్రెషన్ నుంచి కొంచెం బయటపడుతున్నాయి, కానీ అప్పుడే ఈ సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యి డిస్ట్రాయ్ చేసేసింది మొత్తాన్ని. కానీ యుఎస్ఏలో మాత్రం ఆ గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దానికి కొంచెం టైం దొరికింది ఇంకా డెవలప్ అవడానికి. ఓకేనా? ఫార్ ఫ్రమ్ ద థియేటర్స్ ఆఫ్ వార్, ద ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫ్ యుఎస్ఏ ప్రాస్పర్డ్. అంటే ఇప్పుడు వార్ అనేది ఈ రీజన్ థియేటర్ అని ఎందుకన్నారంటే ఏమంటారు? ఇప్పుడు స్టేజ్ని ఏమంటారు? నాటకాలు వేసే స్టేజ్ని డయాస్, నాటక రంగం అంటారు యాక్చువల్గా. ఓకేనా? వార్ థియేటర్ అంటేనేమో, థియేటర్ ఆఫ్ వార్ అంటేనేమో రణరంగం అంటారు. సో ఈ రణరంగం నుంచి దూరంగా ఉండటం వల్ల ఈ యుఎస్ఏ అనేది
దానిలో ఉన్న బాంబింగ్స్ ఏం జరగవు కదా, కాబట్టి ఇండస్ట్రీస్కి అగ్రికల్చర్కి ఏవి ఇబ్బంది ఉండదు, అవన్నీ చక్కగా అభివృద్ధి చెందినాయి అంట. దిస్ ఎన్షోర్డ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అండ్ హై ప్రొడక్టివిటీ ఇన్ యుఎస్ డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్. సో ఇట్లా వార్ నుంచి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవటం వల్ల హై ప్రొడక్టివిటీ అనేది యుఎస్ఏలో వచ్చిందంట. ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది, హై ప్రొడక్టివిటీ అనేది వచ్చింది. ఓకేనా. ఇన్ మార్చ్ 1945 ద యుఎస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ సెడ్, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు అయిపోయింది? 1945లో అయిపోయింది. ఆ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయే టయానికి యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే హ్యారీ ట్రూమన్. ఆయన ఏం చెప్పాడు అంటే, వీ హ్యావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దిస్ వార్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ పర్హాప్స్ ఇన్ ఆల్ హిస్టరీ. ఈ వార్ అయిపోయేటప్పటికి ఈ వార్ నుంచి ప్రపంచంలోనే ఎక్కువ పవర్ఫుల్ నేషన్ లాగా ఉన్నాం మనం. ఇప్పుడు కేవలం ఇప్పుడు మాత్రమే పవర్ఫుల్ నేషన్ కాదు, ఈ హిస్టరీ మొత్తం చూసుకుంటే మనమే పవర్ఫుల్ నేషన్ లాగా ఉన్నాము. ఓకేనా అని చెప్పాడు. ఈవెన్ యాజ్ ద వార్ డివాస్టేటెడ్ కంట్రీస్ రీబిల్డ్ దేర్ ఎకనామీస్, ద వరల్డ్ సా సమ్ న్యూ ప్రాసెసెస్ ఇన్ ప్లేస్. ఈ వార్ వల్ల నాశనం అయిపోయినాయి చాలా కంట్రీస్. అవి వాటి ఎకనామీస్ని అంటే ఆర్థిక వ్యవస్థల్ని, మిగతా విషయాలన్నిటినీ మళ్ళీ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసేటప్పటికి కొన్ని కొత్త సిస్టమ్స్ అనేవి ప్రపంచంలో వచ్చినాయంట. ఓకేనా. సో అవేంటి అంటే 3 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ వర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, కోల్డ్ వార్ అండ్ డీకాలనైజేషన్. ఓకేనా. 3 ముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఫస్ట్ది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అవ్వటం, అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయటం సెకండ్ వరల్డ్ వార్ వచ్చే టైంకి. నెక్స్ట్ ఇది కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ డీకాలనైజేషన్ అంటే ఏంటి, వేరే వాటిని ఆక్రమించుకొని కంట్రోల్కి తెచ్చుకున్నారు. మెయిన్గా కాలనైజ్ చేసిన కంట్రీస్ ఏంటివి, వేరే వాటిని కాలనైజ్ చేసిన కంట్రీస్ బ్రిటన్, ఫ్రాన్స్ ఇవే కదా. సో వేరే దేశాలని కాలనైజ్ చేసుకున్నాయి అవి. సో అట్లాంటి కంట్రీస్ డీకాలనైజ్ చేసేసారు, అంటే అట్లా ఆక్రమించుకోకూడదు అని చెప్పేసి వచ్చేసింది, అందరికీ ఫ్రీడమ్స్ ఇచ్చేసారు. ఓకే. ద సెకండ్ వరల్డ్ వార్ had been fought on the principles of peace, democracy and freedom of nations, in contrast to the Nazis' ideas of dictatorship and imperialism. ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు ఫైట్ చేశారు చెప్పండి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫస్ట్ వరల్డ్ వార్? మనం చదువుకున్నాం కదా. ఓకే, ఏదో చిన్న ఇమీడియట్ ప్రొవొకేషన్ ఉంది, కాకపోతే ఈ అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం అనేది మిగతా కాజెస్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, అవునా కదా. బట్ ఆ ఫస్ట్ వరల్డ్ వార్ అనేది నేషన్స్ మీద ఆధిక్యత సంపాదించడానికి, ఎవరు గొప్ప అని చూసుకోవడానికి ఫైట్ చేసుకుంటే, సెకండ్ వరల్డ్ వార్ రీజన్ ఏంటి, ఇమీడియట్ ప్రొవొకేషన్ ఏంటి? గ్రేట్. హిట్లర్ పోలాండ్ మీద అటాక్ చేస్తాడు. వెంటనే ఆ పోలాండ్ వాళ్ళు మిగతా ఒక గ్రూప్తో కలుస్తారు. హిట్లర్ వెనకాల ఇంకొంతమంది గ్రూప్స్ యాడ్ అవుతారు. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. సెకండ్ వరల్డ్ వార్ అవుతుంది. ఓకేనా. సో సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఫైట్ చేశారు అంటే, ఈ నాజీ ఐడియాలజీస్ని ఫైట్ చేశారు. ఊరకేదో వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఫైట్ చేయలేదు. పీస్ కోసం, డెమోక్రసీ కోసం, నేషన్స్ యొక్క ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. ఓకేనా. హిట్లర్ ఏమనుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు ప్రపంచాన్ని ఆక్రమించేసుకుందాం, మనల్ని ఆపేవాళ్ళు ఉండకూడదు అనుకుంటున్నాడు. అప్పటికి ప్రపంచాన్ని డామినేట్ చేయాలని చెప్పేసి. సో దానికి అగెయిన్స్ట్గా ఫైట్ అనేది చేశారు. ఓకేనా. Thus the first task was to establish a global organization that would ensure peace and development in all nations. సో వీళ్ళకి అందరికీ, ఇంకా ప్రపంచంలో ఉన్న పీపుల్ అందరికీ పీస్ యొక్క ఇంపార్టెన్స్, డెమోక్రసీ యొక్క ఇంపార్టెన్స్, నేషన్కి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్, ఈ విషయాలన్నీ తెలిసినాయి. సో వీళ్ళు ఏమనుకున్నారు అంటే, ఏ నేషన్కి ఆ నేషన్కి గవర్నమెంట్ ఉంది, కానీ ఈ నేషన్స్ చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో, వీటిని గవర్న్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది లేదు. ఓకేనా. వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది లేదు. సో ఒక
గ్లోబల్ ఆర్గనైజేషన్. గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థని మనం స్టార్ట్ చేద్దాం. ఆ సంస్థ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ మోటో ఏంటి అంటే ఈ ప్రపంచం అంతట్లో పీస్ని కాపాడాలి, శాంతిని కాపాడాలి అండ్ అన్ని నేషన్స్ డెవలప్ అయ్యేటట్టు చూడాలి. సో ఈ మెయిన్ గోల్ పీస్ని, డెవలప్మెంట్ని మెయిన్ గోల్స్ లాగా పెట్టుకున్న ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థని స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. దిస్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఆ సంస్థే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. Colonial powers like Britain and France could no longer justify their old colonial policies. ఈ కాలనల్ పవర్స్ మెయిన్గా ఏంటి, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవే కదా. సో ఇంకా వాళ్ళు వాళ్ళు చేసేది కరెక్ట్ అని జస్టిఫై చేసుకోలేకపోయారు, ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఓకేనా, కాబట్టి ఆ కాలనీస్ని ఇండిపెండెంట్ చేసేసారు. ఓకేనా, దే ఆల్సో హ్యాడ్ బీన్ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ వీకెండ్ vis-a-vis USA, which was pressuring them to dismantle the old colonial system, which gave the old colonial powers exclusive access to colonies. ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా చూడండి. అదే కాక వాళ్ళు చేసేదంతా కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. అదే కాక ఎకనామికల్గా, పొలిటికల్గా కూడా చాలా వీక్ అయిపోయారు ప్రపంచంలో. ఎందుకు? వరల్డ్ వార్ వల్ల. ఓకేనా, సో వరల్డ్ వార్ తర్వాతే కదా మనకి, వరల్డ్ వార్ 2 తర్వాత ఇండిపెండెన్స్ ఇచ్చింది. సో ఆ వరల్డ్ వార్ టైంలో ఎకనామికల్గా, పొలిటికల్గా వీకెన్ అయ్యారు. స్ట్రాంగ్ ఎవరు అయ్యారు చెప్పండి? వరల్డ్ వార్ 2 తర్వాత యుఎస్ఏ స్ట్రాంగ్ అయింది. సో యుఎస్ఏకి ఆపోజిట్గా వీళ్ళు వీక్గా ఉన్నారు అండ్ పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా కూడా వీక్గా ఉన్నారు. ఇక్కడ యుఎస్ఏ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది కాబట్టి యుఎస్ఏ ఏది చెప్తే అది వింటారు. జనరల్గా హ్యూమన్ నేచరే అది. ఎవరైతే డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటారో వాళ్ళు చెప్పేది వింటాం మనం, ఆబ్వియస్లీ అది, లేకపోతే మనకే ఇబ్బందులు వస్తాయి. అట్లానే యుఎస్ఏ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఓల్డ్ కాలనల్ సిస్టమ్ వల్ల ఇప్పుడు ఇండియా అనేది బ్రిటన్కి కాలనీగా ఉండేది. అంటే ఇండియా యొక్క రిసోర్సెస్ కానీ ప్రతి విషయం కూడా బ్రిటన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. యుఎస్ఏ వచ్చి ఇండియాలో ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టి సంపాదించుకుందాం, ట్రేడ్ చేసి సంపాదించుకుందాం అంటే ఛాన్స్ ఉండదు. అవునా కాదా? అప్పుడు యుఎస్ఏ వాళ్ళకి లాసే కదా. ఈ ప్రపంచంలో కొంత పార్ట్ మొత్తం బ్రిటన్ కంట్రోల్లోనే ఉంది. వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి బిజినెస్ చేసుకోలేరు, డబ్బులు సంపాదించలేరు. ఎప్పుడైతే బ్రిటన్ ఆ కాలనీని వదిలిపెట్టేసి ఇండిపెండెంట్ చేస్తుందో అప్పుడు బ్రిటన్ వచ్చి అమ్ముకోవచ్చు ఏదన్నా ఉంటే, లేకపోతే యుఎస్ఏ వచ్చి అమ్ముకోవచ్చు, లేకపోతే వేరే కంట్రీ వచ్చి అమ్ముకోవచ్చు. సో ఈ బెనిఫిట్ కోసం అంటే యుఎస్ఏకి ఒక ట్రేడ్ మార్కెట్ కూడా వస్తుంది కదా. అప్పుడు ఓన్లీ బ్రిటన్ కిందే ఉండిపోదు ఇండియానే కాదు, ఏ కంట్రీ అయినా కాలనీస్ లాగా ఉన్నాయనుకోండి, అవి ఆ కాలనైజర్ దగ్గరే కంట్రోల్లో ఉండిపోతే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ అవుతారో అప్పుడు యుఎస్ఏ వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకోవచ్చు, ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా అంతే. ఓకేనా, సో వాళ్ళ కంట్రోల్ తీసేస్తే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అమ్మేసుకుంటారు కదా, ఎవరికి కంట్రోల్ ఉండదు. ఓకేనా, ఎక్స్క్లూజివ్ పవర్స్ ఉండకుండా ఉంటాయి కాబట్టి ఓల్డ్ కాలనల్ సిస్టమ్ని తీసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల యుఎస్ఏ వాళ్ళు. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? యాక్చువల్గా యుఎస్ఏ ఉంది కదా, యుఎస్ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ, అంటే బాగా బిజినెస్ మీద, ఈ కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, బాగా రిచ్ పర్సన్స్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అది ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. ఓకేనా, యుఎస్ఏ వాడు ఒక కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ని తయారు చేశారు, సోప్ ఏ అనే సోప్ని తయారు చేస్తారు. అండ్ బ్రిటన్ వాళ్ళు సోప్ బి అనే సోప్ని తయారు చేస్తారు. ఓకేనా, ఇప్పుడు బ్రిటన్కి ఇండియా అనేది కాలనీ లాగా ఉంది కాబట్టి బ్రిటన్లో తయారు చేసిన ప్రొడక్ట్సే అమ్ముకుంటాం మేము ఇండియాలో అంటారు. వేరే వాళ్ళని అలౌ చేయరు. అంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంది కాలనీస్కి. కాలనీస్తో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. కానీ యుఎస్ఏ లాంటి కంట్రీస్కి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ వీళ్ళ ప్రొడక్ట్స్ని ఈ మార్కెట్లో అమ్మలేకపోతున్నారు కదా. ఇండియాలోనే కాదు వేరే కాలనీస్లో కూడా అమ్మలేకపోతున్నారు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఆ బ్రిటన్ కనుక ఆ కాలనీకి ఇండిపెండెన్స్ ఇచ్చేసింది అనుకోండి,
ఇప్పుడు బ్రిటన్ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలనే రూల్ ఏమి ఉండదు. యుఎస్ఏ వెళ్ళి అమ్మొచ్చు, బ్రిటన్ వెళ్ళి అమ్మొచ్చు, లేకపోతే ఆఫ్రికా వెళ్ళి అమ్మొచ్చు. అవునా కాదు? కాబట్టి మీరు కాలనీస్కి ఇండిపెండెన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రెజరైజ్ చేస్తుంది యుఎస్ఏ. ఏదో మన మీద ప్రేమతో కాదు, దాని బెనిఫిట్ అది చూసుకుంటుంది. ఓకేనా? సో ఇది విషయం. సో దాని కారణంగా, ఈ ప్రెజర్స్ కారణంగా వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చారు. ద యుఎస్ఎస్ఆర్ వాజ్ ఆల్సో ఎమర్జింగ్ యాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ యాంటీ కాలనల్ స్ట్రగల్స్ విచ్ ఇన్ మెనీ ప్లేసెస్ వర్ లెడ్ బై కమ్యూనిస్ట్ పార్టీస్ ఇన్స్పైర్డ్ బై ద యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేది ఒక సక్సెస్ స్టోరీ కదా. ఈ రష్యా అనేది కమ్యూనిజంకి ఒక సక్సెస్ స్టోరీ. డిప్రెషన్ని కూడా ఎదుర్కొంది అనుకుందాం. ఓకేనా? గ్రేట్ డిప్రెషన్ని కూడా ఎదుర్కొంది. కాకపోతే వార్లో ఇంటర్ఫియర్ అవటం వల్ల 20% ఆఫ్ పాపులేషన్ని లూజ్ అయింది. ఇప్పుడు అట్లాంటి యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది అంటే, యుఎస్ఎస్ఆర్ని చూసి చాలా కంట్రీస్లో ఉన్న పీపుల్ ఇన్స్పైర్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టేసి ఆ కంట్రీస్లో ఇండిపెండెన్స్ కోసం యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఆ ఇండిపెండెన్స్ కోసం చేసే యుద్ధాలని యాంటీ కాలనల్ స్ట్రగుల్స్ అంటాం. అంటే కాలనిజంకి అగెయిన్స్ట్గా వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు. ఓకేనా? వాటిని సపోర్ట్ చేస్తూ ఉంది యుఎస్ఎస్ఆర్. ఓకేనా? అండర్ దీస్ కండిషన్స్ ఓల్డ్ పవర్స్ లైక్ బ్రిటన్ హ్యాడ్ నో చాయిస్ బట్ టు గ్రాంట్ ఫ్రీడమ్ టు ఓల్డ్ కాలనీస్. సో ఈ ప్రపంచంలో ఉన్న 2 సూపర్ పవర్స్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ తీసుకుంటే ఇవి 2 ఇండిపెండెన్స్ కోసమే చూస్తూ ఉన్నాయి కంట్రీస్లో. ఓకేనా? కంట్రీస్ యొక్క ఇండిపెండెన్స్ కోసమే చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ ప్రెజర్స్ వల్ల ఈ బ్రిటన్ అనేది ఓల్డ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్రీడమ్ అనేది ఇచ్చేసింది. యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ అబౌట్ దిస్ ఇన్ ఎర్లియర్ చాప్టర్. యాజ్ దీస్ కంట్రీస్ బికేమ్ ఫ్రీ, దే ఫేస్డ్ ఎ వరల్డ్ గ్రేట్లీ టర్న్ between capitalism and communism, between USA and USSR. They were constantly under pressure to choose between the two rather than follow their own paths of development. Okay? ఎప్పుడైతే ఫ్రీడమ్ వస్తుందో ఒక కాలనీకి, అప్పుడు దానికి 2 ఆప్షన్స్ వస్తాయి. క్యాపిటలిజంని చూస్ చేసుకోవాలా? క్యాపిటలిజం ఎక్కడ రన్ అవుతుంది? యుఎస్ఏ. జర్మనీ. ఓకే, క్యాపిటలిజం అనేది యుఎస్ఏలో రన్ అవుతుంది. జర్మనీలో కూడా రన్ అవుతుందా లేదో నాకు డౌటే, సారీ నాకు తెలియదు. యుఎస్ఏలో మాత్రం తప్పకుండా ఇప్పటికీ కూడా క్యాపిటలిజం రన్ అవుతుంది. కమ్యూనిజం గురించి మనం ఎక్స్టెన్సివ్గా చదువుకున్నాం. ఆ కమ్యూనిజం ఎక్కడ రన్ అవుతుంది? యుఎస్ఎస్ఆర్లో రన్ అవుతుంది. ఓకేనా? సో ఈ కొత్తగా ఇండిపెండెంట్ అయిన కంట్రీస్ ఏంటి అంటే యుఎస్ఏ వైపు ఉండాలా, యుఎస్ఎస్ఆర్ వైపు ఉండాలా అని డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ప్రెషర్ పెడుతున్నారు, మా వైపుకి వస్తారా లేకపోతే యుఎస్ఎస్ఆర్ వైపుకి వెళ్తారా అన్నట్టు. ఓకేనా? వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నట్ల, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొత్త కంట్రీ ఫామ్ అయ్యి వాళ్ళు డెసిషన్స్ తీసుకొని వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా ఎవరి కింద జాయిన్ అవుతారు అనే సపరేషన్ అనేది ఫామ్ అవుతున్నాయి, గ్రూప్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. కొన్ని కంట్రీస్ యుఎస్ఏ ఏమో కొన్ని కంట్రీస్ని దగ్గర పెట్టుకుంది, యుఎస్ఎస్ఆర్ ఏమో కొన్ని కంట్రీస్ని దగ్గర పెట్టుకుంది. ఇట్లా వరల్డ్ అనేది 2 ముక్కల్లాగా చీలిపోయి ఉంది అప్పుడు సిచ్యువేషన్. ఓకేనా? దే ఆల్సో గాట్ అన్ ఆపర్చునిటీ టు నెగోషియేట్ బై ప్లేయింగ్ వన్ పవర్ అగెయిన్స్ట్ ద అదర్. ఇది కొంచెం కష్టమైన సెంటెన్స్, మీరు ప్రతి వర్డ్ చూస్తే అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక పవర్ గనక ఇప్పుడు యుఎస్ఏ దగ్గరికి వెళ్తాడు, యుఎస్ఏ ఏదన్నా నాకు నచ్చంది చేస్తుంది అన్నాడు అనుకో, అనిపించింది అనుకో, యుఎస్ఏని కొంచెం బెదిరిస్తాడు అన్నట్టు. బెదిరించడం కాదు, సరే నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళిపోతా అని చెప్పేసి అంటది ఆ కంట్రీ. ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ యుఎస్ఏ దగ్గరికి వెళ్తే యుఎస్ఏ ఏదో ఇబ్బంది పెడుతుంది అనుకో, దాన్ని యుఎస్ఏ గ్రూప్లో ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది అనుకో, అప్పుడు యుఎస్ఎస్ఆర్ వైపు వెళ్ళిపోతా అని చెప్పేస్తుంది. అప్పుడు యుఎస్ఏ కూడా కంట్రోల్లోకి వస్తుంది మళ్ళీ. ఓకేనా? ఇట్లా ఒక పవర్ దగ్గర ఇంకో పవర్తో ఆడుతున్నట్టు చేశారు. ఓకేనా? ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ స్టడీ అబౌట్ సమ్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్. సో ఇట్లా World War II తర్వాత జరిగిన సంఘటనలన్నిటి గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఈ లెసన్లో చదువుకుందాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ డీకాలనైజేషన్? డీకాలనైజేషన్ అంటే ఏంటి? కాలనీస్ అన్నిటిని ఇండిపెండెంట్ చేసేయటం, కాలనిజం అనే సిస్టమ్ని తీసేయటాన్ని డీకాలనైజేషన్ అంటాం. హౌ డూ యూ థింక్ the newly free countries would have been influenced by the competition between the power blocks?
కొత్తగా ఇండిపెండెంట్ అయిన కంట్రీస్ ఈ పవర్ బ్లాక్స్ అంటే ఏంటి అంటే ఒకవైపు యుఎస్ఏ ఉంది, ఇంకోవైపు యుఎస్ఎస్ఆర్. వీటిని పవర్ బ్లాక్స్ అంట. ఓకేనా, 2 గ్రూప్స్. ఈ 2 పవర్ బ్లాక్స్ వల్ల కొత్తగా ఇండిపెండెంట్ అయిన కంట్రీస్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాయి అంటారు మీరు చెప్పండి? ఓకే, వెంటనే అవి ఇండిపెండెంట్ అవ్వగానే వాటికి స్ట్రెస్ అనేది వస్తుంది. ఏం స్ట్రెస్ అంటే మా గ్రూప్లో జాయిన్ అవుతారా, వీళ్ళ గ్రూప్లో జాయిన్ అవుతారు, యుఎస్ఏ గ్రూప్లో జాయిన్ అవుతారా, యుఎస్ఎస్ఆర్ గ్రూప్లో జాయిన్ అవుతారా అని అడుగుతారు. సో యుఎస్ఏ గ్రూప్లో జాయిన్ అయితేనేమో వాళ్ళు ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు. ఈ కంట్రీ ఇప్పుడే కదా ఇండిపెండెంట్ అయింది, కొంచెం డెవలప్ అవ్వడానికి. అండ్ యుఎస్ఎస్ఆర్ జాయిన్ అయితేనేమో వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారు. ఓకేనా. యుఎస్ఎస్ఆర్ దగ్గర జాయిన్ అయితేనేమో మ్యాక్సిమం కమ్యూనిజం ప్రిన్సిపల్స్ అనేవి ఆ కంట్రీలో ఫాలో అవుతూ ఉంటారు, ఆ కొత్త కంట్రీలో. లేదు, యుఎస్ఏ కింద జాయిన్ అయితే కొత్త కంట్రీలో క్యాపిటలిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది విషయం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో మనం ఏమనుకున్నాం, వరల్డ్ వార్ 2 అనేది పీస్ కోసం, కంట్రీస్ యొక్క ఫ్రీడమ్ కోసం ఇంపీరియలిజంకి అగెయిన్స్ట్గా ఫైట్ చేసుకున్నారు వరల్డ్ వార్ 2లో. సో దాని కారణంగానే ఒక గ్లోబల్ సంస్థని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఓకేనా, అదేంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. The principal allied countries like Britain, France, USA, USSR and China drafted a charter for the formation of the UNO even as the war drew to an end. ఓకే, సెకండ్ వరల్డ్ వార్లో 2 గ్రూప్స్ ఫైట్ చేసుకున్నాయి అనుకున్నాం. ఒక గ్రూప్ ఏంటి, ఇంకో గ్రూప్ ఏంటి చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. ట్రిపుల్ అలైడ్. చెప్పండి, గ్రూప్లో ఎవరు ఉంటారు? ఫస్ట్ గ్రూప్లో ఎవరు ఉంటారు, సెకండ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? జర్మనీది ఒక గ్రూపు, మిగతా ప్రపంచాన్ని ఒక గ్రూపు, నన్ను చెప్పమంటే. ఓకేనా, అవునా కాదా? జర్మనీ వైపు ఎవరెవరు ఉన్నారు? జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ ఉందా జర్మనీ వైపు? ఉంది బ్రో. జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు, ఇంకా మిగతా బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, చైనా, మిగతా అన్నీ ఇంకోవైపు. ఓకేనా, ఇవన్నీ కంట్రీస్ ఏం చేసినాయి అంటే, చార్టర్ అంటే ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేకపోతే సెట్ ఆఫ్ ప్రాసెసెస్. ఓకేనా, ఉండే ఒక డాక్యుమెంట్. చార్టర్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ రూల్స్ లేదా సెట్ ఆఫ్ ప్రాసెసెస్, ఇట్లా పనిచేయాలి ఒక ఆర్గనైజేషన్ అని చెప్పే ఒక డాక్యుమెంట్. దాన్ని డ్రాఫ్ట్ చేశారు. డ్రాఫ్ట్ చేయటం అంటే ఏంటి చెప్పండి? రాశారు బ్రో. సూపర్, రాశారు. ఓకేనా, మనం డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే కాన్స్టిట్యూషన్ని రాసే కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. అంటే ఒక చార్టర్ని, అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్న ఒక డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ చేశారు, రాశారు. ఏ కంట్రీస్? బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, చైనా, ఈ కంట్రీస్ అన్నీ కలిసి రాసినాయి అంట. దేనికోసం రాసినాయి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఫామ్ అవడానికి ఈ చార్టర్ని రాసినాయి. ఈ చార్టర్ని బేస్ చేసుకొని, ఈ సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకొని యుఎన్ఓ అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు రాశారు ఈ చార్టర్ని? ఈ వార్ ఎండ్ అవ్వక ముందే. ఓకేనా, ఈ వార్ ఎండ్ అవ్వకముందే, సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అవ్వకముందే రాసేశారు. The charter not only emphasized the need to preserve peace and prevent wars, but also the need to ensure human rights, democracy, and eradication of poverty and hunger for all the people in the world. ఈ చార్టర్లో రాసిన విషయాలు కేవలం ప్రపంచ శాంతిని అండ్ ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా ఎట్లా ఆపాలి అనే విషయాల గురించే కాకుండా, హ్యూమన్ రైట్స్ని, మానవ హక్కుల్ని ఎట్లా కాపాడాలి, కంట్రీస్లో డెమోక్రసీని ఎట్లా మెయింటైన్ చేయాలి, ప్రపంచంలో పోవర్టీని, ఆకలి, హంగర్ని ఎట్లా ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచించారు, రాశారు దీంట్లో. ఓకేనా, ద యుఎన్ఓ thus started with a twin objective of ensuring lasting peace and human development. సో 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ట్విన్ ఆబ్జెక్టివ్స్ అంటే 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి యుఎన్ఓకి స్టార్ట్ అయినప్పుడు. ఏంటవి? ఫస్ట్ది ఏంటి? ప్రపంచంలో పీస్ని మెయింటైన్ చేస్తూ ఏ యుద్ధాలు జరగకుండా చూడటం ఫస్ట్ది. నెక్స్ట్ది ఏంటి? ఈ ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అండ్ హంగర్ అంటే ఏంటి? డెవలప్మెంటే కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం ఈ 2 ఆబ్జెక్టివ్స్లో ఉంది. ఆబ్జెక్టివ్స్లో ఎరాడికేషన్ అంటే ఏంది? ఎరాడికేషన్ అంటే లేకుండా చేయడం. ఓకేనా,
ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అంటే ఏంటి అంటే పోలియోని లేకుండా అస్సలు కొంచెం కూడా లేకుండా చేయడం. ఎరాడికేషన్ ఆఫ్ పోవర్టీ అంటే పోవర్టీ లేకుండా చేయడం. ఓకే, అలా అంటే నాశనం చేయడమా? నాశనం చేయటం ఒక రకం. నాశనం అనకూడదులే, లేకుండా చేయటమే కొంచెం సెట్ అవుతుంది. ఓకేనా. నెగిటివ్ థింగ్స్ని లేకుండా చేయటానికి వాడతాము. పోవర్టీని, పోలియోని, ఏదైనా డిసీజెస్ని. ఓకేనా. ద యుఎన్ నిర్మూలించడం కదల్లా. ఏంటమ్మా? నిర్మూలించటం, పర్ఫెక్ట్ వర్డ్ అది తెలుగులో. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. నిర్మూలించటం. The UN thus started with a twin objective of ensuring lasting peace and human development. At the same time, it recognized the autonomy of states and promised not to interfere in any internal affair of a country except in cases mandated by serious human rights violation or threat to world peace. సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్తో ఉన్నా కూడా ఏం చెప్పింది అంటే, మిమ్మల్ని మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం ఈ విషయాల్లో, మీరు యుద్ధాలు చేసుకోకుండా ఉండేటట్టు చూస్తాము, కానీ ఈ కంట్రీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఎప్పుడు జోక్యం చేసుకోమని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఎవరు? యుఎన్ఓ వాళ్ళు మిగతా కంట్రీస్కి ప్రామిస్ చేశారు. ఏమని? మీ కంట్రీ యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో మేము జోక్యం చేసుకోము, కానీ కొన్ని కేసెస్లో మేము ఇంటర్ఫియర్ అవుతాము మీ ఇంటర్నల్ అఫైర్స్లో. సాధారణంగా ఇంటర్ఫియర్ అవ్వము, కానీ కొన్ని కేసెస్లో ఎప్పుడైతే మీ కంట్రీలో ఉన్న పీపుల్ యొక్క హ్యూమన్ రైట్స్ అనేవి సీరియస్గా వయలేట్ అవుతున్నాయో, అంటే దెబ్బతింటున్నాయో, అంటే హ్యూమన్ రైట్స్ని మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రైట్ టు స్పీచ్, రైట్ టు లివ్, రైట్ టు ఫ్రీడమ్, ఇవన్నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ దెబ్బతిన్నాయి అనుకోండి, వెంటనే యుఎన్ఓ ఇంటర్ఫియర్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఎప్పుడన్నా యుద్ధం వచ్చిందనుకోండి, అది వరల్డ్ పీస్కి ఒక థ్రెట్ కదా, ఒక ఆపద కదా అది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఇంటర్ఫియర్ అవుతామని చెప్పేసి చెప్పారు. అర్థమైందా? హ్యూమన్ రైట్స్ అనేవి ఎప్పుడైతే వయలేట్ అవుతాయో కంట్రీలో, అప్పుడు తప్పకుండా యుఎన్ఓ ఇంటర్ఫియర్ అవుతుంది. At the same time of its establishment, UN had membership of 54 countries and today, అంటే 2014లో 193 కంట్రీస్ ఉన్నాయంట. ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? మేబీ 1945, దానికంటే ముందు, లేకపోతే ఆ టైంలో 24 October 1945. 1945 అయినా. హలో, అవునండి 44 45? 45. ఓకే, 45లోనేమో మనకి 54 కంట్రీస్ ఉన్నాయంట యుఎన్లో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. ఇప్పుడు 2004లో ఈ టెక్స్ట్ బుక్ రాసే టైంకి 193 కంట్రీస్ ఉన్నాయంట. As countries liberated themselves from colonial powers in the decade that followed, they joined UN. ఇప్పుడు కంట్రీ అనేది ఇండిపెండెన్స్ తెచ్చుకున్న 10 సంవత్సరాల్లోనే యుఎన్ఓలో జాయిన్ అయిపోతుందంట. సాధారణంగా జరిగిందంట అట్లా. ప్రతి కంట్రీ అట్లా ఇండిపెండెన్స్ తెచ్చుకుంటుంది, కొంచెం సెట్ చేసుకుంటుంది, అండ్ యుఎన్ఓలో జాయిన్ అయిపోతుంది. ఓకేనా. ద యుఎన్ వర్క్స్ త్రూ 6 డిఫరెంట్ ఆర్గన్స్. 6 డిఫరెంట్ ఆర్గన్స్ లాగా పనిచేస్తుంది. ఆర్గన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆఫీస్ ఏంటి? పార్ట్స్ బ్రో. పార్ట్స్. ఓకే, డిఫరెంట్ పార్ట్స్ లాగా పనిచేస్తుంది. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, అవేంటో చూద్దాం. ఈచ్ ఆఫ్ దీస్ ఆర్గాన్స్ హ్యావ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ లైక్ మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది, స్పెసిఫిక్ ఫంక్షన్. ఈ ఆర్గాన్ చేసే పని ఏంటి? ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్లో చూసుకుంటే పోలీస్ వ్యవస్థ చేసే పని ఏంటి? ఒకటి ఉంటుంది. కోర్టులు చేసే పని ఏంటి? ఇంకోటి ఉంటుంది. అండ్ స్కూల్స్ చేసే పని ఇంకోటి ఉంటుంది. హాస్పిటల్స్ చేసే పని ఇట్లా ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్స్ అంట. అట్లానే ఇక్కడ కూడా డిఫరెంట్ ఆర్గన్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయంట. ఒక ఆర్గన్ యొక్క ఫంక్షన్ ఏమో పీస్ని మెయింటైన్ చేయటం, అండ్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీని మెయింటైన్ చేయటం. సెక్యూరిటీ, పీస్ పక్కనే ఉంటాయి. ఎందుకంటే వేరే కంట్రీ మన కంట్రీ మీదకి యుద్ధం రాకుండా కాపలా కాయటమే సెక్యూరిటీ కదా. ఓకే, కంట్రీలో ఉండే పీపుల్ అందరికీ సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు బయట యుద్ధం చేస్తూ. ఐ మీన్ కాపలా కాస్తే యాక్చువల్గా పద్దాకులు యుద్ధం చేయాలని ఏం లేదు. సో ఇట్లా వార్స్ రాకుండా చూసుకోవాలి, దానికి సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ది ఇంప్రూవింగ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్. ఎడ్యుకేషన్ని, హెల్త్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఆర్గాన్. పోవర్టీని తగ్గించడానికి. ఓకేనా. అండ్
అలీవియేటింగ్ అంటే తగ్గించడం కాదు, లేకుండా చేయటం కూడా కాదు, పైకెత్తటం. పోవర్టీలో ఉన్న వాళ్ళని పైకెత్తటం. ఓకేనా? అలీవియేటింగ్ అంటే ప్రొవైడింగ్ జస్టిస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ అండ్ సో ఆన్. ఇంకో పార్ట్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు కంట్రీలో ఎవరైనా తప్పు చేశారనుకో సుప్రీంకోర్టుకి వెళ్తారు. అదే రెండు కంట్రీస్ మధ్య ఎవరిది తప్పు తెలియాలంటే, ఇప్పుడు మొన్న చైనాకి ఇండియాకి చిన్న వార్ జరిగింది. అప్పుడు ఎవరిది తప్పు యాక్చువల్గా? మనమేమో వాళ్ళదే తప్పు అంటాం, వాళ్ళేమో మనదే తప్పు అంటారు. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఇంటర్నేషనల్ క్రైమ్స్ని డీల్ చేస్తూ ఉంటుంది. అది ఒక పార్ట్. సమ్ బాడీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫంక్షన్స్ ఇంక్లూడ్, ఫస్ట్ది ఏంటి అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ హాగ్. ఓకేనా? ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ located at Geneva, and United Nations Educational, Scientific and Cultural Organization, UNESCO. పేరు వినే ఉంటారు, మీ టెక్స్ట్ బుక్స్ మీద ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. కొంచెం అండర్లైన్ చేసుకోండి. యునెస్కో ఫుల్ ఫామ్, డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్. డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్ ఈజీగానే గుర్తుంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. దీని ఫుల్ ఫామ్. ఇది ఎక్కడ ఉంది? ప్యారిస్లో ఉంది. నెక్స్ట్ ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, ఫంక్షనింగ్ ఫ్రమ్ న్యూయార్క్. ఓకేనా? చిల్డ్రన్కి సంబంధించిందేమో న్యూయార్క్లో ఉంది. ఇన్ electing the Secretary General, the main officer of UN, all nations participate and the post is rotated across different continents. ఓకే, ఒక్కొక్క కాంటినెంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ అనేది 5 years ఉందనుకో, సేమ్ ఇప్పుడు మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటామో, ఈ యునైటెడ్ నేషన్స్కి ఒక ఆయన ఉంటాడంట. ఆయన పేరు ఏంటి అంటే సెక్రటరీ జనరల్ అంటాం ఆయన్ని. ఓకేనా? ఆయన లేదా ఆమె, సారీ అట్లా అనకూడదు. ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళ పేరు ఏంటి అంటే సెక్రటరీ జనరల్ అంటాం. యుఎన్కి హెడ్, యునైటెడ్ నేషన్స్కి హెడ్. వాళ్ళని ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు అంటే అన్ని కంట్రీస్, ఇప్పుడు మెంబర్షిప్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి? 2014 కల్లా 193 ఉన్నాయి. ఆ 193 కంట్రీస్ కలిసి ఎలక్ట్ చేసుకుంటాయి సెక్రటరీ జనరల్ని. ఓకేనా? అన్ని నేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఎలక్షన్స్లో, ఎలక్ట్ చేసుకుంటే. ఓకేనా? ఆ పర్సన్ ఎవరై ఉంటారంటే ఒక్కొక్క టర్మ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ ఉన్నారనుకోండి, ఎవరికైనా తెలుసా ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరు? ఎవరికి తెలీదా? ఆంటోనియో గుటెర్స్. ఓకే, ఆంటోనియో అంట. ఏ కంట్రీకి సంబంధించిన ఆయన? ఓకే, ఏ కంట్రీ? పోర్చుగల్. ఓకే, పోర్చుగల్ అంటే యూరోప్కి సంబంధించి. బ్రో ఒకసారి హెడ్ నేమ్ చెప్పండి బ్రో. ఏంటిది? జనరల్ సెక్రటరీ నేమ్ చెప్పండి బ్రో. యుఎన్ అది చూసుకో బ్రో, నాకే రావట్లేదు. ఆంటోనియో అంట. ఓకేనా? జస్ట్ మనకి దీంట్లో లేదు, జస్ట్ చెప్తున్నా. ఈయన ఇప్పుడు యూరోప్కి సంబంధించిన ఆయన ఉన్నాడు కదా, నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి వేరే కాంటినెంట్. యూరోప్ అనేది ఒక కాంటినెంట్ కదా, ఇంకా కాంటినెంట్స్ ఏమేమి ఉన్నాయి? ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క కాంటినెంట్లో నుంచి ఒక పర్సన్ని తీసుకొని పెడతారంట దాంట్లో. ఓకేనా? ఆ పోస్ట్లో. అర్థమైందా? The General Assembly is the main body where regular discussions between nations takes place. ఇప్పుడు డిస్కషన్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి? మామూలుగా మన ఇండియాలో ఉండే డిస్కషన్స్, ప్రజలు మంచి చెడ్డలు ఇవన్నీ ఎక్కడ డిస్కస్ చేసుకుంటారు? అసెంబ్లీ కాదు, స్టేట్ లెవెల్లో అయితే అసెంబ్లీలో డిస్కస్ చేసుకుంటారు మీరు అన్నట్టు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో. సెంట్రల్ లెవెల్లో అయితే పార్లమెంట్లో డిస్కస్ చేసుకుంటారు. అట్లానే యునైటెడ్ నేషన్స్కి కూడా జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుందంట. ఓకేనా? సో ఈ నేషన్స్ మధ్య జనరల్ డిస్కషన్స్, రెగ్యులర్ డిస్కషన్స్ అనేవి దీంట్లో జరుగుతూ ఉంటాయి. హౌవర్ డెసిషన్స్ రిలేటింగ్ టు వార్ అండ్ పీస్ ఆర్ టేకెన్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ 5 nations హ్యావ్ స్పెషల్ స్టేటస్ విత్ ఇన్. యాక్చువల్గా
మామూలు జనరల్ డిస్కషన్స్ అన్నీ కూడా ఇట్లా జనరల్ అసెంబ్లీలో జరుగుతూ ఉంటాయి. కాకపోతే వార్కి పీస్కి సంబంధించిన విషయాలన్నీ కూడా కేవలం సెక్యూరిటీ కౌన్సిల్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ యాక్చువల్గా యుఎన్ఓ గురించి మాట్లాడుకునేటప్పుడు. ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో కొన్ని కంట్రీస్కి, ఒక 5 కంట్రీస్కి స్పెషల్ స్టేటస్ ఉంది. ఓకేనా? ఏ 5 కంట్రీస్? 5 కంట్రీస్. అసలు యుఎన్ఓని స్టార్ట్ చేసిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 కంట్రీస్కే స్పెషల్ స్టేటస్ ఉంది. ఏంటి ఆ కంట్రీస్ చెప్పండి? చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, రష్యా అండ్ యుఎస్ఏ. ఓకేనా? సో ఇందాక ఏం చెప్పుకున్నాం? బ్రిటన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, చైనా అని చెప్పుకున్నాం కదా. రివర్స్లో ఇచ్చారు, నేమ్స్ మారినాయి కదా. రష్యా యుఎస్ఎస్ఆర్ అయింది, బ్రిటన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ అయింది. ఓకే, సో ఈ 5 కంట్రీస్కి స్పెషల్ స్టేటస్ అనేది ఉంది. ఎక్కడ? సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పాలి. ఓకేనా? సెక్యూరిటీ కౌన్సిల్లో వీటిని మనం పర్మనెంట్ మెంబర్స్ అని కూడా అంటాం. మిగతా అన్ని ఇండియా, మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని టెంపరీ మెంబర్సే, ఇవి మాత్రమే పర్మనెంట్ మెంబర్స్. ఓకే, ఎనీ డెసిషన్, నాకు ఒక డౌట్ ఉంది, నేను అది చూడలేదు, బట్ మీరు క్లారిఫై చేయాలి నాకు రేపు. ఈ కంట్రీస్ కాకుండా వేరే కంట్రీ పర్మనెంట్ మెంబర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది కనుక్కోండి. ఓకేనా? ఈ 5 కంట్రీస్ కాకుండా సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పుడు ఇండియా వెళ్ళి నేను పర్మనెంట్ మెంబర్ అవుతాను అంటే యాక్సెప్ట్ చేస్తారా, రాణిస్తారా? సార్ అంటే 5 మెంబర్స్ ఒప్పుకుంటే మనం యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఒక్కసారి కొంచెం చూసి చెప్పండి రేపు. ఓకేనా? ఎనీ డెసిషన్ టేకెన్ బై కౌన్సిల్ కెన్ బి వెటోడ్ బై ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఈవెన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కంట్రీస్. వెటో అంటే ఏంటి అంటే, ఒక డెసిషన్ తీసుకున్నారు అనుకోండి సెక్యూరిటీ కౌన్సిల్లో, వీళ్ళ మీదకి యుద్ధం చేయటం చాలా తప్పు, చేయకూడదు, మనందరం కలిసి ప్రివెంట్ చేద్దాం. యుఎన్ఓ ఇంటర్ఫియర్ అయిపోయి ప్రివెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండియా, చైనా ఫైట్ చేసుకుంటున్నాయి ఒక ఇష్యూలో, అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, దానివల్ల ప్రపంచంలో పీస్ దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంది. అట్లాంటి టైంలో ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ 2 కంట్రీస్ యుద్ధం చేసుకుంటున్నాయి, ఆ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక డెసిషన్ పెడుతుంది, మనం ఇంటర్ఫియర్ అవుదాం, ఆ 2 కంట్రీస్ని యుద్ధం చేసుకోకుండా ఆపుదాం అంటుంది. కానీ ఇప్పుడు ఒక ఓటింగ్ అనేది తీసుకుంటారు. ఈ 5 కంట్రీస్, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఎస్ఆర్ అండ్ యుఎస్ఏ, ఈ 5 కంట్రీస్ కూడా దానికి ఒప్పుకున్నాయి అనుకోండి. ఓకేనా? ఒప్పుకుంటే ఇంటర్ఫియర్ అయిపోయింది యుఎన్ఓ. ఒకవేళ ఒప్పుకోకపోతే కనుక, ఒక్క కంట్రీ ఒప్పుకోకపోయినా కూడా ఇంటర్ఫియర్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఆబ్వియస్లీ చైనా, ఇండియా ఫైట్ చేసుకుంటే చైనా తప్పకుండా ఒప్పుకోదు కదా, అప్పుడు ఇంకా యుఎన్ఓ అనేది దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఓకేనా? ఈ విషయం అర్థమైందా అందరికీ? వాల్యూమ్ కొంచెం పెంచండి. వాల్యూమ్ వినిపించట్లేదా? సారీ, అందరికీ ఓకేనా, లేకపోతే అందరికీ వినిపించట్లేదా? పర్లేదు బ్రో, వినిపిస్తుంది. ఓకే, కొంతమంది ఓకే, గట్టిగానే చెప్తున్నా బ్రో, నేను రోజు చెప్పినట్టు. ఈవెన్ ఎనీ వన్ ఆఫ్ ద కంట్రీస్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఒక్క కంట్రీ అన్న వాళ్ళు తీసుకునే డెసిషన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా ఆ డెసిషన్ తీసుకోలేరు, ఆ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఆఫెన్ ద గ్రేట్ పవర్స్ దెమ్సెల్వ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్స్ యూజ్ దేర్ వెటో పవర్ టు బ్లాక్ ఎనీ యాక్షన్ బై ద యుఎన్ఓ. సో ఎప్పుడైతే చాలాసార్లు ఏంటి అంటే ఈ గ్రేట్ పవర్సే ఏదో కాన్ఫ్లిక్ట్లో లేదా వార్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఈ వెటో పవర్ని యూజ్ చేసుకొని యుఎన్ఓ వాళ్ళ వార్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకుంటాయి. ఈ విషయం అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసా కదా. ఇప్పుడు చైనా, ఇండియా వార్ చేసుకుంటున్నాయి, చైనాకి వెటో పవర్ ఉంది అంటే యుఎన్ఓ కనుక ఈ వార్లో ఇంటర్ఫియర్ అవ్వాలంటే చైనా కూడా ఒప్పుకుంటేనే ఇంటర్ఫియర్ అవ్వగలుగుతుంది. తప్పకుండా చైనా ఒప్పుకోదు, యుఎన్ఓ ఇంటర్ఫియర్ అవ్వదు, వార్ చేసేసుకుంటారు. ఓకేనా? సో ఈ వెటో పవర్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాయి ఈ గ్రేట్ పవర్స్. గ్రేట్ పవర్స్ ఏంటి? చైనా, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇవన్నీ ఈ వెటో పవర్ని బాగా యూజ్ చేసుకున్నాయి. సమ్ టైమ్స్ దే హ్యావ్ ఆల్సో యూజ్ దేర్ పవర్ టు ఫోర్స్ ద యుఎన్
టు బెండ్ టు దే డిక్టాట్స్. వాళ్ళు ఆడిచ్చినట్టు యుఎన్ఓ ఆడేటట్టు కూడా చేసుకున్నారు ఈ పవర్ని యూస్ చేసుకొని. హౌఎవర్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ఫోరం లైక్ యుఎన్ హ్యాస్ ఫోర్స్డ్ గ్రేట్ పవర్స్ టు ఎక్సర్సైజ్ మోడరేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. కానీ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి యుఎన్ఓకి కూడా. ఈ మెయిన్ పవర్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది, అవి ఆడిచ్చినట్టు ఆడుతుంది. కాకపోతే ఎంతో కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకోగలుగుతున్నారు ఎవరు, ఈ సూపర్ పవర్స్. ఓకేనా? The special powers also have given the great powers a special role and responsibility in preserving world peace. మీరు ఈ సిచ్యువేషన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, మీ లైఫ్లో పనికొచ్చే అవకాశం ఉంది. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉంది, దాంట్లో 2-3 స్టూడెంట్స్ విపరీతంగా కాల్ చేస్తారు. ఓకేనా? 4th క్లాస్ ఉంది, ఒక క్లాస్ 4th క్లాస్ లెవెల్ స్టూడెంట్స్ వాళ్ళు. 3 స్టూడెంట్స్ విపరీతంగా కాల్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఒక టీచర్ ఏం చేస్తాడంటే, తెలివైన టీచరు ఆ 3 లీడర్స్ లాగా పెడతాడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ గొడవ చేయకుండా చూడండి అంటారు. ఓకేనా? సో వాళ్ళు సైలెంట్ అయిపోతారు ముందు. ఎందుకంటే మిగతా వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ముందు వాళ్ళు మెదలుకొని ఉండాలి కదా. ఓకేనా? ఇదే సిచ్యువేషన్ మనకి యుఎన్లో జరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ వార్స్ చేసుకోవద్దు అంటున్నాం కాబట్టి ఎంతో కొంత ఈ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా రెస్పాన్సిబుల్గా ఉంటాయి. వార్స్ అంత సాధారణంగా వార్స్ పెట్టుకో వేరే కంట్రీస్తో, కానీ వాస్తవం చూస్తుంటే పెట్టుకుంటూనే ఉంటాయి. బట్ ఎంతో కొంత ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అర్థం చేసుకోండి జస్ట్. ఓకే, సో మన అసెంబ్లీ ఉన్నట్టే ఉంది కదా, చూడండి ఇక్కడ మన పార్లమెంట్ ఉన్నట్టే ఉంది కదా, యుఎన్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూయార్క్. ఓకే, వైల్ ద యుఎన్ has been doing commendable work in the area of education, health, cultural exchange and protection of heritage, it has been less successful in preventing wars. ఈ పైన చెప్పిన కారణాల వల్ల ఏంటి అంటే, ఎడ్యుకేషన్, హెల్త్, కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి తెలుసా ఎవరికన్నా? కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, ఒక కంట్రీ యొక్క కల్చర్ని వేరే వాళ్ళకి పరిచయం చేయటం, వేరే వాళ్ళ కల్చర్ని వీళ్ళకి పరిచయం చేయటం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో మనం గేమ్స్ కండక్ట్ చేసామనుకో, ఇండియాలో గేమ్స్ కండక్ట్ చేసామనుకో, అన్ని దేశాల నుంచి, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆడాలి అని చెప్తాం అనుకోండి, అది కూడా ఒక రకమైన కల్చరల్ ఎక్స్చేంజ్. ఓకేనా? అండ్ డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన గేమ్స్ కూడా ఇక్కడ ఆడతారు. డిఫరెంట్ కల్చర్స్ గురించి మనకు తెలుస్తుంది. ఓకేనా? అది కల్చరల్ ఎక్స్చేంజ్ అంటాము. ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ పెట్టడం. నెక్స్ట్ ఇది యుఎన్ఓ ప్రొటెక్షన్ ఆఫ్ హెరిటేజ్ అంటే ఏంటి? హెరిటేజ్ ఇవన్నీ ఏంటి? హెరిటేజ్ అంటే ఏంటి నేను చెప్పదలుచుకోవట్లేదు ఎవరు. హెరిటేజ్ అంటే మన పూర్వీకులు జాతిని ఉండేవాటిని హెరిటేజ్ అంటాం. ఓకేనా? సో ఈ హెరిటేజ్ని కూడా కాపాడుతూ ఉందంట యుఎన్ఓ. మీకు ఎగ్జాంపుల్ తెలుసా యుఎన్ఓ ఎట్లా కాపాడుతుంది? ఎప్పుడన్నా గమనించారా హెరిటేజ్ని ఎట్లా కాపాడుతుంది? అసలు యాక్చువల్గా ఇది ఒక హెరిటేజ్ అని గుర్తించడమే గొప్ప. ఒక పెద్ద వ్యక్తి, ఒక లోకల్ సింగర్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ సింగర్ ఉన్నాడు, అంత గుర్తింపే ఉండదు, ఏ పెళ్ళిళ్ళలోనో ఏదో ఈవెంట్లో పాడుతూ ఉంటాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొప్ప సింగర్ వచ్చి ఇతని టాలెంట్ని గుర్తించాడు అనుకోండి, పాపులర్ అయిపోతాడు. అట్లాని యుఎన్ఓ ఏం చేస్తుందంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ఇస్తుంది. తెలుసా మీకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్? టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో చేరుస్తుంది. అప్పుడు అవి పాపులర్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అవి పాపులర్ అయితే వాటిని ఈ లోకల్ అథారిటీస్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అండ్ టూరిజం అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఈ విధంగా హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ లెస్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రివెంటింగ్ వార్స్. మిగతా విషయాలు చాలా బాగుంది. యునెస్కో అనేది ఈ ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో చాలా
చాలా విషయాలు చేసింది. కాకపోతే వార్స్ని ప్రివెంట్ చేయడంలో మాత్రం అంత సక్సెస్ఫుల్గా లేదు యుఎన్ఓ. ఓకేనా. ఇట్ హ్యాస్ ఆఫెన్ బీన్ హెల్డ్ హోస్టేజ్ టు ద అంబిషన్స్ ఆఫ్ సూపర్ పవర్స్ దట్ సాట్ వరల్డ్ కంట్రోల్. అది ఎట్లా ఉంది అంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకునే ఈ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆతిథ్యం ఇచ్చిన ఒక ప్లేస్ లాగా ఉందంట యుఎన్ఓ. ఏ విషయంలో? వార్స్ని ప్రివెంట్ చేసే విషయంలో, వార్స్ విషయంలో మాత్రం. మిగతా విషయాల్లో మాత్రం ప్రపంచానికి చాలా హెల్ప్ చేసింది హ్యూమన్ డెవలప్మెంట్కి. ఓకేనా. డూ యూ థింక్ వార్స్ వర్ రిలేటెడ్ టు పోవర్టీ, ల్యాక్ ఆఫ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ కంట్రీస్? దీనికి ఆన్సర్ చెప్తారా ఎవరన్నా? ఓకే. వార్ అనేది పోవర్టీకి ఈక్వల్ డెవలప్మెంట్ అంటే అసమానతలు ఉంటాయి కదా సొసైటీలో, దానికి అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్కి రిలేట్ అయి ఉంటుందా అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా 2 విధాలుగా తీసుకోవచ్చు ఈ క్వశ్చన్ని. వార్ వల్ల ఈ పోవర్టీ వస్తుందా అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ లేకుండా పోతుందా అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతుందా, లేకపోతే ఇవి జరగటం వల్ల వార్ వచ్చే అవకాశం ఉందా అంటున్నారు. ఈ 2 విధాలుగా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ వల్ల వార్స్ వచ్చే అవకాశం ఉన్నాయి అండ్ ల్యాక్ ఆఫ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ వల్ల వార్ వచ్చే అవకాశం ఉంది. అవునా కాదా? ఇప్పుడు పోవర్టీ ఉందనుకోండి, ఒకళ్ళు బాగా పేదరికం అనుభవిస్తుంటే తప్పకుండా వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకోవాలనుకుంటారు. ఒక ఏరియాలో సమృద్ధిగా ఉన్నాయి అన్ని రిసోర్సెస్, ఇంకొక ఏరియాలో అసలు రిసోర్సెస్ సరిగ్గా లేవు. ఈ తక్కువ రిసోర్సెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా సమృద్ధిగా ఉన్న రిసోర్సెస్ వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటారు. ఫైట్ చేసి వాళ్ళ రిసోర్సెస్ని తెచ్చుకోవాలనుకుంటారు. దీనివల్ల కూడా వార్ వస్తుంది. అట్లా ఈక్విటబుల్ డెవలప్మెంట్ లేకపోవటం వల్ల, అంటే ఒక చోట తక్కువ అభివృద్ధి ఉండి ఇంకో చోట విపరీతమైన అభివృద్ధి ఉంటే ఆ తక్కువ అభివృద్ధి ఉన్నోళ్ళు ఎక్కువ అభివృద్ధి ఉన్న వాళ్ళ మీద పడటం సాధారణంగా మనం హిస్టరీలో చూసాం. అది ఒకటి. నెక్స్ట్ ఇది ఏంటి అంటే వార్ వల్ల కూడా పోవర్టీ వస్తుంది అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది అండ్ కంట్రీస్ మధ్య కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా వస్తుంది యాక్చువల్గా వార్స్ వల్ల. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ వల్ల చాలా డిస్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తాయి అనుకున్నాం, ఆబ్వియస్లీ పోవర్టీ అనేది వస్తుంది. ఓకే. ఈక్విటబుల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది. జనరల్గా వార్లో విన్ అయిన కంట్రీని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, పిండుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక కంట్రీ అనేది వార్లో ఓడిపోయింది అనుకోండి, దాని మీద పెనాల్టీస్ ఇంపోజ్ చేయటం అవి చాలా చేసి దాని సంపదను అంతా తీసుకుంటూ ఉంటారు. ఓకేనా. దానివల్ల ఒక కంట్రీ బాగా డెవలప్ అవుతుంది, ఇంకో కంట్రీ చాలా తక్కువ డెవలప్ అవుతుంది. ఓకేనా. కాకపోతే ఏంటి అంటే వార్ వల్ల 2 కంట్రీస్ కనుక కలిసిపోతే కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ అనకూడదు, ఇస్లామిక్ కింగ్స్ వచ్చేసి మన ఇండియాతో ఫైట్ చేశారు కాబట్టి ఇక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగిందా లేదా? ఇండియన్ కల్చర్లో ఇస్లామిక్ కల్చర్ అనేది ఎంత కలిసిపోయిందంటే అంత కలిసిపోయింది. అండ్ బ్రిటన్ వాళ్ళు వచ్చారు, గెలుచుకున్నారు మనల్ని, అండ్ ఈ క్రిస్టియానిటీ కూడా స్ప్రెడ్ అయిందా లేదా? సో ఇట్లా కల్చరల్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. సో వార్స్ అనేవి పోవర్టీకి, ఈక్విటబుల్ డెవలప్మెంట్ లేకపోవడానికి అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్కి కారణంగా ఉంటాయి. నెక్స్ట్ది, అకార్డింగ్ టు సమ్ ద స్పెషల్ పవర్స్ గివెన్ టు ద 5 powers ఈజ్ undemocratic and should be abolished, while some others feel that if these powers do not have special powers, the UNO cannot function smoothly. Discuss. ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా? కొంతమంది ఏమంటారు అంటే డెమోక్రటిక్గా ఉండాలి కదా, అంత పెద్ద ఆర్గనైజేషన్ అది కూడా డెమోక్రసీ కోసం పనిచేస్తుంది, కానీ 5 పవర్స్కి మాత్రమే స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇచ్చారు? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి కదా, ఇది అన్డెమోక్రటిక్గా ఉంది అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే ఇట్లా వీటికి కనుక స్పెషల్ పవర్స్ ఇవ్వకపోతే యుఎన్ఓ అనేది స్మూత్గా ఫంక్షన్ చేయలేదు. ఏది కరెక్ట్ అంటారు చెప్పండి? స్కూల్కి టైం అవుతున్న వాళ్ళు ఇంక ఎగ్జిట్ అయిపోవచ్చు, నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఓకేనా. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత, అంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత దీనికి నోట్స్ రాయండి చాలు. ఇప్పటి వరకు చదివిన దానికి, చెప్పుకున్న దానికి నోట్స్ రాయండి. ఓకేనా. ఎగ్జిట్ అయిపోండి. మీకు స్కూల్ ఉన్నోళ్ళు ఎగ్జిట్ అయిపోండి, మిగతా వాళ్ళు ఆన్సర్ చేయండి, స్కూల్ లేని వాళ్ళు.
సార్ అలానే కొన్ని పవర్స్ ఇచ్చి కాకపోతే మరి ఒక్కరు ఒక్కొక్కైనా లేకుండా మేము గట్టిగా చెప్పాలి బ్రో, గట్టిగా చెప్పాలి. సార్ అంటే మామూలుగానే ఇప్పుడు ఇచ్చినట్లే ఇచ్చి 5 మెంబర్స్ కి అలా కొందరికి ఇచ్చి అంటే ఎవరైనా జాయిన్ అయ్యేటట్టు, కానీ 2 బై అంటే ఒక్కరు తప్పన్నా తప్పు కాకుండా మినిమం హాఫ్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కరెక్ట్ అంటే కరెక్ట్ అయ్యేటట్లు. ఓకే, ఇది ఏదో బాగుంది కొంచెం. ఓకే, పాయింట్ బాగుంది. యాక్చువల్గా అందరూ కరెక్ట్ అనే సిచ్యువేషన్ అంత ఈజీగా రాదు కదా. ప్రపంచంలో ఎప్పుడైనా ఒక విషయం ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఇంకోళ్ళకి ఇంకోటి నచ్చదు. ఇప్పుడు పెంచల్ రెడ్డి ఏమంటాడంటే మన ఇండియాలో మెజారిటీ ఎట్లయితే ఉందో అట్లానే ఈ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ ఓకే అన్నారు అనుకో, అది ఇంప్లిమెంట్ చేసేయాలి మిగతా ఇద్దరి గురించి పట్టించుకోకుండా. అట్లా చేస్తే బాగుండిద్ది కదా, ఇంకా పనులన్నీ జరుగుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఈ వార్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు అంటున్నాడు. మేబీ నాకు కూడా బాగానే ఉంది, బట్ అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదో వాళ్ళు తెలియదు. వాళ్ళకి ఐడియా వచ్చే ఉంటుంది, బట్ ఎందుకు ఏం కారణమో తెలియదు. యాక్చువల్గా నిజమే, ఇది అన్డెమోక్రటిక్గానే ఉంది. నా ఫీలింగ్ ఏంటి అంటే యుఎన్ఓ సరిగ్గా స్మూత్గా ఫంక్షన్ చేయలేదు ఈ పవర్స్ యొక్క సపోర్ట్ లేకపోతే. ఎందుకంటే ఒక్కొక్క పవర్ దగ్గర ఒక్కొక్క విపరీతమైన అమౌంట్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి. చాలా ఈజీగా వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది ఒక సెకండ్లో. ఓకేనా, చాలా ఈజీగా. మనందరం ఏందో ప్రశాంతంగా బతుకుతున్నాం, కానీ కాన్స్టెంట్ థ్రెట్లో ఉన్నాం. పొరపాటున ఏదో ఒక వస్తువు పడి ఒక బటన్ మీద పడింది అనుకోండి, అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఈ ప్రపంచం అనేది ఒక లెవెల్లో అంతరించిపోయే ఛాన్స్ ఉంది. ప్రపంచం కాదు, ప్రపంచంలో ఉన్న మనం. ఓకే, సో ఆ కాన్స్టెంట్ థ్రెట్ ఉన్న సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం. ఓకేనా, అట్లా ఉన్న సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి చెప్పినట్టు మెజారిటీని తీసుకొని ఒక కంట్రీకి పవర్, అంటే ఇప్పుడు చైనా అనకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీకి ఇష్టం లేని పని మనం చేసాం అనుకోండి, యుఎన్ఓ చేసింది అనుకోండి, కోపం వచ్చి ఆ కంట్రీ బయటకు వచ్చేసి దాని ఇష్టం వచ్చినట్టు ఇంకా యుద్ధాలు చేసేసి ప్రపంచం మీద చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 3 అనేది అయిపోయింది. అవునా కాదు? అర్థమవుతుందా? ఒక్కళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే చాలు, ఒక్కళ్ళు అవసరం లేదు, కంట్రీ అవసరంలా. ఆ కంట్రీని కంట్రీలో ఎక్కువ పవర్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళు అనుకుంటే చాలు, ఎక్కడ లేని దారుణం అంతా జరిగిపోయింది. ఓకేనా, సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అదే కాకుండా యుఎన్ఓ ఫంక్షన్ అవ్వాలి అంటే చాలా ఫండ్స్ కావాలి. ఈ మేజర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఫండ్స్ని ఇస్తూ ఉంటాయి, ఎందుకంటే అవే చాలా రిచ్ కంట్రీస్ కాబట్టి. సో ఆ విధంగా కూడా ఆ కంట్రీసే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని ఇస్తూ ఉంటాయి. సో యుఎన్ఓ అనేది స్మూత్గా ఫంక్షన్ కావాలంటే వాటి కోఆపరేషన్ చాలా ముఖ్యం. ఓకేనా, ఇది విషయం. ఈ రోజుకి ఇది చాలు. యాక్చువల్గా మన ప్లాన్ ఏంటి అంటే 2 daysలో కంప్లీట్ చేద్దామని. అది పాసిబుల్ టాస్క్ లాగా కనిపించట్లేదు. మ్యాక్సిమం ట్రై చేశా. 3 pages చెప్పుకుందామా? 1 2 3 కూడా చెప్పలేదు. 2.5 45 minutesలో. ఓకే, ఏం చేస్తారు? స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేస్తారు? నోట్స్ రాయండి. ఇదివరకంటే మీకు టైం దొరకట్లేదు, రాయలేదు, బట్ తప్పకుండా రాసి సబ్మిట్ చేయాల్సిందే. ఓకేనా, నేను టిక్ పెట్టుకుంటున్నాను కదా రోజు. మిమ్మల్ని అడుగుతాను, లేకపోతే మీరు రాయలేకపోతే చెప్పండి, మీరే చెప్పండి మళ్ళీ ఎందుకు రాయలేకపోతున్నా అని.